హలో, గజపతి స్పీకింగ్ హియర్. అలాగా, ఈ పూట కాస్త ఇంపార్టెంట్ పని ఉంది. ఆల్ రైట్, ఈ పని మా సెక్రటరీకి అప్పగించి నేను వస్తాను. బిజినెస్ విషయం అన్నాక తప్పుతుందా? ఓకే. సార్, స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అన్ని రెడీ అయ్యాయి. మీరు సంతకం చేస్తే సరిపోతుంది. చూడమ్మా సీత, అర్జెంటుగా వ్యాపార విషయం మీద నేను ఒకరిని కలుసుకోవడానికి వెడుతున్నాను. ఈ 3 లక్షల రూపాయలు బ్యాంకులో కట్టడానికి ఈ రోజే ఆఖరి రోజు. నా బదులుగా నువ్వు మేటుపాలెం బ్యాంక్కి వెళ్లి ఈ 3 లక్షల రూపాయలు కట్టి రావాలి. అలాగే సార్. తొందరగా పోనీ. ఇంతమంది మగవాళ్ళు కలిసి ఒక ఆడపిల్ల వెంట పడతారా? సిగ్గులేదు? మర్యాదగా అడ్డు లేస్తావా లేదా? లేవకపోతే నీ ప్రాణాలు తీస్తాం. చాలా థ్యాంక్స్ అండి. సమయానికి మీరు రాకు. అరే, రక్తం కారుతుందే. నా కోసం మీరు అనవసరంగా గాయపడ్డారు. ఇంత అందమైన చేతులతో కట్టుకట్టించుకోవడానికి ఇంకాస్త ఎక్కువ గాయపడ్డా తప్పులేదేమో. మీ పేరు సీత అని తెలిసింది. మీరేం చేస్తుంటారు? ఈ దగ్గరలో ఉన్న గోపాలపురం ఎస్టేట్ ఆఫీసులో పనిచేస్తున్నాను. మేటపాలెం బ్యాంకులో డబ్బు కట్టడానికి వెళ్తున్నాను. హఠాత్తుగా దారిలో వీళ్ళు మిమ్మల్ని అటకాయించారు, మీరు కేకలు పెట్టారు. అది విని నేను ఇక్కడికి వచ్చి వాళ్ళని చావు కట్టాను. తగిలిన దెబ్బకు మీరు కట్టు కట్టారు. అది ఈ కట్టు కథ. ఇంతకీ మీరు? పేరు రాజ్ కుమార్, రామాపురం ఎస్టేట్ ఓనర్ గారు ఏకైక పుత్రుని. ఎస్టేట్ వ్యవహారాలు చూసుకోవడం నా పని. ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పడం నా హాబీ. మీలాంటి పెద్దవారు నాలాంటి చిన్న జాబ్ చేసుకునే మనిషి కోసం అనవసరంగా. ఏమండి, డబ్బును బట్టి పెద్ద చిన్న లెక్క పెట్టకూడదండి. మనిషిని బట్టి మనసును బట్టి పెద్ద చిన్న నిర్ణయించాలి. సాధారణమైన పువ్వు అయినా దేవుడు పూజకి చేరితే అది పవిత్రమైనది అవుతుంది, గొప్పది అవుతుంది. ఏమంటారు? మరో విషయం, మనసులో మాటని సూటుగా చెప్పాడు మొదటి నుంచి నాకు అలవాటు. అందుకే చెప్తున్నాను,
మిమ్మల్ని చూడగానే నాకెంతో కావాల్సిన మనిషి అనిపించారు. ఐ లైక్ యూ వెరీ మచ్. నేను వెళ్ళొస్తానండి. మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్. చంద్రబాబు గారు వచ్చేసారు. ఆఫ్టర్నూన్ గుడ్ చిన్నబాబు గారు. అలా కదరా, గుడ్ ఆఫ్టర్నూన్. పెద్దబాబు గారు మీకోసం వెయిటింగ్. అలాగా? డాడీ, అదిగో చంద్రబాబు గారు వచ్చేసారు. వచ్చావా బాబు? నువ్వు రావడం ఆలస్యం అయ్యేటప్పటికి నీకేం జరిగిందో అని ఆదుర్దా పడుతున్నాను. డాడీ, ఆదుర్తా పడ్డానికి నేనేం పసివాడిని 10 ఏళ్లవాడిని కాదుగా. నిజమే బాబు, ప్రేమించే పెద్దలకు పిల్లలు ఎప్పుడు పసివాడుగానే కనిపిస్తారు. అవును బాబు, ఎందుకింత ఆలస్యమైంది? ఏం లేదు డాడీ. వెంకటప్పయ్య బాబు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మధ్యకి భోజనం వడ్డించు. అలాగే. కానీ నేను డ్రెస్ మార్చుకొస్తాను డాడీ. మళ్ళీ మళ్ళీ వెంకటప్పయ్య మావా చిన్నబాబు గారు వచ్చేసారేటి? వచ్చేసారు, దర్శనం చేసుకుంటున్నారు. కుమార్ కుమార్ కుమార్, పిరికి నా కొడకల్లారా, నా ముఠా మనుషులని పేరు చెప్పుకొని ఒక్క వెధవ చేతిలో కుక్కల్లాగా దెబ్బలు తిని వచ్చారు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? కోర్టు వారు వాద ప్రతివాదాలన్నీ విన్నారు. జడ్జిమెంట్ ఇవ్వడానికి ముందుగా ముద్దాయి గోపి ఏదైనా చెప్పదలుచుకుంటే చెప్పుకోవచ్చు. యువర్ ఆనర్, దయతో నాకు చెప్పుకునే అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఏం చెప్పమంటారు? బాధపడే పేదవాళ్ల కన్నీటి వ్యధను చెప్పమంటారా, లేక ఆ కన్నీటిని పన్నీరుగా చేసుకుని ఆనందంలో మునిగిపోయే పెద్దవాళ్ల కథ చెప్పమంటారా? ఏం చెప్పమంటారు యువర్ ఆనర్? నిజానికి అవన్నీ చెప్తే కళ్ళు లేని న్యాయదేవత వినలేక చెవులు కూడా మూసుకుంటుందో నాకు తెలుసు. అవన్నీ ఈ కోర్టుకు అనవసరం అంటారని కూడా నాకు తెలుసు. అందుకే ఈ కేసుకు సంబంధించిన అమాయకురాలు గౌరీ అనే ఓ ఆడపిల్ల కథ మాత్రమే చెప్తాను. అది మీరు కాస్త అర్థం చేసుకుంటే ఇది న్యాయానికి స్థానం అని ఒప్పుకోవచ్చు యువర్ ఆనర్. తన తండ్రి చావు బతుకుల్లో ఉంటే వైద్యానికి మందు లేక వేరే దారి లేక విశ్వాసంగా తన తండ్రి పనిచేసిన షావుకారు గారింటికి రావాల్సిన జీతం కోసం వెళ్ళింది గౌరీ. మా అయ్య పరిస్థితి చాలా ప్రమాదంగా ఉంది. మందులు ఇప్పించకపోతే మనిషి దక్కడని డాక్టర్ బాబు చెప్పాడు. వెరీ గుడ్. అయితే నన్నేం చేయమంటావు? చచ్చిపోయే మీ అయ్యను బ్రతికించడానికి నేనేమైనా దేవుణ్ణా? అది కాదు బాబు, మా అయ్యకి ఇవ్వాల్సిన 2 నెలల జీతం ఇప్పిస్తే. ఇస్తే ప్రాణం పోస్తావా? చూడు గౌరీ పాప, ఆపదలో ఉన్న వాళ్లను రక్షించడమే నా ధ్యేయం. కానీ రా గౌరీ, ఏ గౌరీ, ఆగు. ఛ, ఏడోకమ్మా, ఏడోక. ఏడవక ఇక నేను చేయగలిగిందే ఉందన్నయ్యా. డబ్బే ఉంటే మా అయ్యను దక్కించుకుని ఉండేదాన్ని. ఇవ్వాల్సిన రంగబాబు కూడా డబ్బు ఇవ్వలేదన్నయ్యా. ఇవ్వలేదు? మరేమన్నాడమ్మా? మా అయ్యకు రావాల్సిన జీతం ఇవ్వమని ఏడుస్తూ అడిగితే ఎక్కిరింపుగా నవ్వాడు. పైగా నన్ను బలత్కారం చేయబోతే పారిపోయి వచ్చాడు. రేయ్ రంగబాబ్, ఎవరా నువ్వు? ఎవరు నువ్వు? మాట్లాడవే. నీ బాబుని బే హరాం జ్యాదే.
నా బాబు చచ్చి 20 సంవత్సరాలైంది. రే రంగబాబ్, నీ దగ్గర విశ్వాసంగా పనిచేసిన మనిషి చావు బతుకుల మధ్య ఉండి అతను కూతురు నీ దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్నకి ఇవ్వాల్సిన జీతం డబ్బులు అడిగితే ఇవ్వకపోగా ఆమెను బలాత్కారం చేస్తావురా? అవును, చేస్తానురా. ఇప్పుడు నువ్వేం చేస్తావురా? ఏం చేస్తానా? ఇప్పుడు చెప్పండి యువర్ ఆనర్, ఓ మనిషి ప్రాణాలు పోవడానికి కారకుడైన వాడిని, ఓ ఆడపిల్లని అనాథం చేసిన దుర్మార్గుణ్ణి నేను కొట్టడం న్యాయమో నేరమో మీరు చెప్పండి. ముద్దాయి తప్పును దండించాడు. అది మంచి పని అయినప్పటికీ చట్టాన్ని అతని చేతిలోకి తీసుకోవడం నేరమే అవుతుంది. కనుక ఐపీసీ 320 సెక్షన్ ప్రకారం ముద్దాయి గోపికి 3 నెలల కారాగార శిక్ష విధించడమైనది.